హాయ్ అండి. అందరికీ నమస్తే. మార్నింగ్ ఒక వీడియో చేశాను. అదేంటంటే మీ పార్ట్నర్స్ మనసులో మీ గురించి ఈరోజు ఏముంది అని తెలుసుకోవడానికి వీడియో అనేది చేశాను. కానీ అది మధ్యలో కాల్ రావడం వలన నేను సరిగా చేయలేకపోయాను. వేరే వైస్‌గా వచ్చేసింది. అది సగం సగం కనిపించింది. కాబట్టి అది డిలీట్ చేసేసి మళ్ళీ చేస్తున్నాను. ఆహ్, ఈ పో అది ఈ పూట తీసుకోండి. ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్స్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం. అండ్ ఇది ఏ టైం లిమిటెడ్ అండి. ఇది ఎప్పటికైనా వర్తిస్తుందనమాట. అంటే ఒక వారం, ఒక 10 డేస్ అంతవరకు మాత్రమే వర్తిస్తుంది. అండ్ మీకు ఈ 3 కలర్స్‌లో మీకు ఏది అట్రాక్ట్ అవుతుందో మీ కళ్ళకి ఎక్కువగా ఏదైతే నచ్చుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే కలర్ వైజ్‌గా వెళ్ళకండి. మీకు ఏది బాగా అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్‌ని చూజ్ చేసుకోండి. దాన్ని బట్టి నేను రీడింగ్ అనేది చేస్తాననమాట. మీకు ఏ ఫైలు ఇదిగా ఉంటుందో దాన్ని తీసుకోండి. 3 ఫైల్స్‌లో సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ వైజ్‌గా తలుచుకొని 3 సార్లు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పర్సన్‌ని తలుచుకోండి. మీ పార్ట్నర్‌ని గానివ్వండి, మీ పర్సన్ గానివ్వండి, నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే తనని ఫీల్ అవ్వండి. అంటే తన బాడీ వైజ్‌గా పర్సన్‌ని ఫీల్ అవ్వండి. 3 సార్లు తలుచుకొని ఈ 3 ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. 3 ఫైల్స్‌గా తీసుకోకండి. ఒక ఫైల్ అనేది మాత్రమే తీసుకోండి. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ 10 సెకండ్స్‌లో మీరు మీ ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మీరు కలర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫైల్స్ పక్కన పెడతాను. మీరు కలర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. కలర్‌ని చూసుకోండి. ఇది పక్కన పెడతాను. కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. మార్నింగ్ నేను పూర్తిగా తీసాను అనుకున్నాను. అది ఏంటంటే మధ్యలో కాల్ రావటం వలన కట్ అయిపోయి వేరేలా వచ్చేసిందనమాట. అలా వచ్చేసింది. మార్నింగ్ వచ్చినట్టు ఇప్పుడు రాకపోవచ్చు. టైమ్స్ మళ్ళీ ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి కదా! టైం టు టైం అనేది. రోజు మొత్తం ఒకలాగే ఉండవు. ఇప్పుడు కొంతసేపు కావాలనిపిస్తుంది, కొంతసేపు వద్దు అని అనిపిస్తుంది. అలా ఉంటుందన్నమాట. మనుషులం కదా! అలా అనిపిస్తుందన్నమాట. ఒకే వైస్‌గా ఉండవు కదా ఫీలింగ్స్ అనేవి. ఓకే. ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకండి. ఓకే. ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే 2 విషయాల మధ్య జగులు అవుతున్నారనమాట. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్‌లో. అండ్ మీరు చాలా మంచివాళ్ళు. ఒక మంచి వ్యక్తి మీరు. లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మీ మీద. మీరు చాలా మంచివాళ్ళు. అండ్ స్టక్ అయిపోయాను ఈ రిలేషన్‌షిప్‌లో. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. థర్డ్ పర్సన్ వైపు ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అటు మీ వైపు రాలేకపోతున్నాను, ఇటు థర్డ్ పర్సన్ వైపు ఉండలేకపోతున్నాను. మధ్యలో స్టక్ అనేది అయిపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం ఉంది. ఒక లవర్ లాంటి ఫీలింగ్స్ అనమాట. లవర్స్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్‌షిప్‌లో అని మీ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. కానీ ఈ రిలేషన్‌షిప్ ఇంతకు ముందులా లేదు.
ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయావు, థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని నా లైఫ్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావు, రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసేసావు. ఇప్పుడు మళ్ళీ ఎలా నా లైఫ్లోకి వస్తావు? మీరు మొండిగా ఉంటున్నారు, తనని పట్టించుకోవట్లేదు, మీ పార్ట్నర్ని అనేది పట్టించుకోవట్లేదు, మీరు మొండిగా ఉంటున్నారు అని తను ఫీల్ అవుతున్నారు అనమాట. థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయావు కదా, వాళ్ళతోనే ఉండు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారనమాట. మీ పార్ట్నర్స్ వైజ్గా మీరు అలా బిహేవ్ చేయడం వలన వీళ్ళు మళ్ళీ నన్ను నమ్మరు, రిలేషన్షిప్ అనేది నా చేతిలో లేదు, నా చేయి దాటిపోయింది, ఈ రిలేషన్షిప్ అనేది నా చేయి దాటిపోయింది, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం ఉంది, ఇప్పుడు నాకు మీ మీద చెప్పలేనంత ప్రేమ కలుగుతుంది, అది మీకు ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి? మీరు చెప్పినా పట్టించుకునే ఉద్దేశంలో లేరు మీరు. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ ఉన్నా కానీ వాళ్ళు థర్డ్ పర్సన్తో మీతో ఉన్నంత హ్యాపీగా థర్డ్ పర్సన్తో ఉండలేకపోతున్నారు. థర్డ్ పర్సన్ అంటే ఒక ఫ్యామిలీగా తీసుకోండి, లేకపోతే మదర్ అండ్ ఫాదర్, అలాగా మీకు ఎలా మీ సిచ్యువేషన్ బట్టి ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్, ఒకరి వైపు మ్యారీడ్, ఒకరి వైపు అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, లవర్స్, అలాగా తీసుకోండి. ఇంకొకరి వైపు ఏంటంటే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ లాగా, అలా మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. మీరంటే చాలా ఇష్టం ఉంది, రిలేషన్షిప్ అనేది గతంలో లేదు, ఇంతకు ముందులా లేదు, నాకు నిలబెట్టుకోవాలని ఉంది రిలేషన్షిప్, లైఫ్ లాంగ్ మీతో ఉండాలనిపిస్తుంది, కానీ మీరేమో ఏమి పట్టనట్టు ఉంటున్నారు. రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. నేను ఆలోచిస్తున్నాను, నాకు ఫ్యామిలీ ఉంది కదా, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అందుకని మధ్యలో స్టక్ అయిపోయాను, రెండు విషయాల మధ్య జగ్లు అవుతున్నాను. ఫ్యామిలీ ఉందని కార్డు కూడా వచ్చింది, ఫ్యామిలీ ఉంది, థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మీరు తనకి ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ వర్క్లో ఉన్నా తనకి మీరు గుర్తొస్తున్నారనమాట. మీరున్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్లో ఉన్నా కానివ్వండి, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ఒక మంచి సంతోషం, అంత హార్డ్ వర్క్ చేసి వచ్చినా సరే మీరు మిమ్మల్ని చూడంగానే వాళ్ళకి అదంతా మర్చిపోయేవాళ్ళు అనమాట. మీ దగ్గరే వాళ్ళకి ప్రశాంతత అనేది దొరికేదనమాట. మీ దగ్గర వాళ్ళకి ప్రశాంతత అనేది దొరికేదనమాట. మీరు సలహాలు కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సలహాలు కూడా ఏదైనా ఇలా చెయ్యి, అలా చేస్తే మంచిదవుతుంది, ఇలా చేస్తే మంచిదవుతుంది, మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు గతంలో. ఇప్పుడు తనకి అవేమీ దొరకట్లేదనమాట. అలా మంచి చెడు చెప్పేవాళ్ళు తనకి ఎవరు కనిపించట్లేదనమాట. ఎవరో అలా కనిపించట్లేదు, మీలా చూసుకున్నంత బెటర్గా ఎవరు మనని ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవట్లేదు. అందుకని మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలనిపిస్తుంది, పదే మీ వైపుకు మళ్ళీ రావాలి, మీరంటే నాకు ఇష్టం, ఇప్పటికీ నాకు ఇష్టం ఉంది, కానీ ఈ రిలేషన్షిప్ నేనే కావాలని ఎండ్ చేసేసాను కదా, థర్డ్ పర్సన్ ఏదైతే చూస్ చేసుకుని ఎండ్ చేసేసాను కదా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఏమీ అర్థం కావట్లేదు. సరే, రాకుండా ఉండటానికి మీరు పదే గుర్తొస్తున్నారు. సరే, ఏదైతే అయిపోయింది, ఎండ్ అయిపోయింది, రిలేషన్షిప్ నేనే వద్దనుకుని వచ్చేసాను కదా, కానీ మీరే పదే గుర్తు రావటం, మీ మీద ఫీలింగ్స్ రావటం, మీ మీద మళ్ళీ లవ్ కలగటం, అలాంటివి వాళ్ళకి మళ్ళీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలా అనిపిస్తుందన్నమాట. ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ వీడియోస్ని పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సగం చూసి సగం చూసి మీరు ఊరుకోకండి. ఫుల్గా చూసి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సెకండ్ ఫైల్ అనుకుంటా.
మీరు కలర్ని గుర్తుపెట్టుకున్నారు కదా, మీకు ఏ కలర్ అయితే అది తీసుకోండి. నేను సెకండ్ ఫైలే అనుకుంటున్నాను, ఇది చూస్తాను. మార్నింగ్ వచ్చినట్టే రాకపోవచ్చు. ఓకే, ఓకే, చూద్దాం. మీ దగ్గరికి వీళ్ళు రావాలనిపిస్తుందంటండి. వీళ్ళకి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ రివ్యూ చేయాలి, మీతో మళ్ళీ ఒక మంచి లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి మీతోటి. మీతో సంతోషంగా ఉండాలి, ఇంతకు ముందులాగా ఉండాలి. మళ్ళీ ఎక్కడికన్నా మిమ్మల్ని తీసుకువెళ్ళి ఏదన్నా మంచి ప్లేస్కి తీసుకెళ్ళి మీతో సంతోషంగా గడిపి మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలి, మీతో చాలా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుందంట. మీరు బాధపడుతున్నారు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. మీరు బాధపడుతున్నారు చాలా. గతంలో నేను చేసిన మోసానికి మీరు బాధపడుతున్నారు. నేను మోసం అనేది చేయడం వలన మీరు బాధపడుతున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రాణిస్తారా? గతంలో మోసం చేశాను, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ చేయకూడదు, మళ్ళీ మోసం అనేది చేయకూడదు మళ్ళీ రిలేషన్షిప్లో. నాకు 4 వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రిలేషన్షిప్లో ఉంటే. దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. 4 వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. నిలబెట్టుకునేటట్లయితేనే ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలి, లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది ఈ రిలేషన్షిప్. నేను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మోసం అయిపోతుంది. నేను ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేకపోతే మళ్ళీ మీ లైఫ్లో నుంచి మళ్ళీ వాకవే చేస్తే మళ్ళీ మోసం అవుతుంది ఈ రిలేషన్షిప్. అలా అవ్వకూడదు. ఈసారి నిలబెట్టుకుంటే మాత్రమే మీ లైఫ్లోకి రావాలి, నిలబెట్టుకోవాలి ఒక ఛాన్స్ తీసుకొని. అలా అయితేనే మీ రిలేషన్షిప్లోకి రావాలి. మీరు ఇప్పుడు ఏదైతే డిటాచ్గా ఉంటున్నారో, ఏదైతే మీ లైఫ్లో మీరు ఉంటున్నారో, మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారో, మీ పనిలో మీరు బిజీగా ఉంటున్నారో వాళ్ళకి ఇప్పుడు అది నచ్చుతుందంట. మీరు అంత ప్రేమించిన మనిషి ఇప్పుడు సడన్గా ఇలా అవ్వటం వాళ్ళకి ఒక బాధ కూడా అనిపిస్తుంది అనమాట. అంత ప్రేమించారు నన్ను, ఇది నా మూలానే కదా, ఇదంతా నా వల్లే కదా, నేను మోసం చేయబట్టే కదా తన లైఫ్లో తను ఉంటుంది, నా మూలాన్ని ఎంత బాధపడ్డారో. నేను చాలా మాటలు అన్నాను, చాలా చాలా కఠినంగా ప్రవర్తించాను తనతోటి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని, నేను ఏ ఫేస్ పెట్టుకొని నేను తన దగ్గరికి వెళ్ళాలి? ఒకవేళ నిలబెట్టుకుంటే మాత్రం మళ్ళీ మోసం చేయకూడదు, లైఫ్ లాంగ్ ఉండాలి వీళ్ళతోటి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మళ్ళీ రిలేషన్షిప్ అనేది ఇంతకు ముందులా ఉండాలి. మీరు ఇంతకు ముందులా ఉంటే బాగుండు. ఇంతకు ముందులా ఏదైతే కేర్ చూపించారో, ఏదైతే ప్రేమ చూపించారో, ఏదైతే మంచిగా చూసుకున్నారో ఆ పర్సన్ని, మళ్ళీ అలా లైఫ్ ఉంటే బాగుండు. మళ్ళీ మీరు అలా వస్తే బాగుండు, మళ్ళీ అలా తిరిగి వస్తే బాగుండు అని ఆలోచన అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ కూడా తనకి వస్తుందంటండి. కానీ తను స్టాప్ చేసుకుంటున్నారంట. సొసైటీ గురించి ఆలోచించి, థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ గురించి, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ గురించి ఆలోచించి తను స్టాప్ చేసుకుంటున్నారంట మీ వైపు రాకుండా ఉండటానికి. కానీ ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో అని అంటున్నారు. ధైర్యం చేయలేకపోతున్నారంట. మీకు ప్రపోజ్ చేయాలి, మీతో మళ్ళీ రిలేషన్షిప్ రీబోత్ చేయాలి, మళ్ళీ ప్రపోజ్ చేయాలి, మళ్ళీ లైఫ్ని రీబోత్ చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ కనిపించట్లేదు. కాకపోతే ఈ వీక్లో మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. నాకు ఎంతవరకు నిజమో కాదో నాకు మాత్రం కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా ఉంది. మీరు
ఏంటంటే మీరు తను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తారేమోనని కొంచెం భయపడుతున్నారన్నమాట. ఒకవైపు ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతున్నారు, ఇంకొక వైపు ఈ కార్డు ఒకవైపు ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతున్నారు, ఇంకొక వైపు ఏమో మీరు ఇగ్నోర్ చేస్తారేమో, మీరు పట్టించుకోరేమో నేను వస్తే అని చెప్తున్నారనమాట ఇక్కడ మీ పర్సన్. ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వారికి. ఎంతవరకు రెసినేట్ అయింది, నేను చెప్పింది కరెక్టా కాదా అని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? ఇది థర్డ్ ఫైల్ అండి. మూడో ఫైల్ వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఓకే, మార్నింగ్ వచ్చినట్టు మాత్రం రాకపోవచ్చండి. అది నేను వీడియో ఫుల్గా తీశాను. అదేంటంటే కాల్ రావడం వలన కట్ అయిపోయింది అనుకుంటా. నేను ఇప్పుడు మళ్ళీ వీడియో చూద్దాం అసలు ఎలా వచ్చిందా అని చూస్తే వీడియో కట్ అయిపోయి మళ్ళీ మధ్యలో అలా వచ్చేసేసింది. సారీ అండి, అందుకని మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అదే దాని మీద మళ్ళీ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ థర్డ్ పర్సన్ వచ్చారు. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి బాగా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందంట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని మోసం చేశారు, సైలెంట్గా ఉన్నారు. మీరు ఏది అడిగినా సరే, ఏం చేసినా సరే, మీరు గట్టిగా ప్రశ్నించినా సరే సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో, లేదా వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అందుకని సైలెంట్గా ఉండటం, అబద్ధాలు చెప్పటం, మీరు ఏం అడిగినా అబద్ధాలు చెప్పటం, సైలెంట్గా ఉండటం. కానీ మీరు పదే ఏ వర్క్ చేసుకుంటున్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కానీ, వర్క్ చేసుకుంటున్నా కానీ గుర్తుకు వస్తున్నారని చెప్తున్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా గుర్తు రావడం అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా, మళ్ళీ రిలేషన్షిప్ని మళ్ళీ రీబోట్ చేద్దామా అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నారన్నమాట. మళ్ళీ రిలేషన్షిప్ అనేది చాలా వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ అసలు కొంచెం కూడా ఈ రిలేషన్షిప్ అనేది ఏమీ లేదు, ఎండ్ అయిపోయింది. మీరు చూస్తే కూడా ఇగ్నోర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా పట్టించుకోవట్లేదు తనని. మీరు కూడా ఏదైతే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళిపోయారో దాని గురించి మీరు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. రిలేషన్షిప్ అనేది ఇంకా ఏమీ మిగలలేదు, ఎండ్ అయిపోయింది, పూర్తిగా ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అని అనిపిస్తుంది తనకి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు తన లైఫ్లో, లేదా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అందుకని చెప్పి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. మీకు చేయకుండా, కొంచెం కూడా చెప్పకుండా అసలు ఇలా వాకవే చేస్తున్నాను, నా సిచ్యువేషన్ ఇలాంటిది, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకు తప్పదు, ఇలా వాకవే చేయాల్సిందే, తప్పదు అని కూడా మీకు చెప్పకుండా ఈ రిలేషన్షిప్ని అనేది ఎండ్ చేసేసారనమాట. మీరు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి అని మీరు ప్రశ్నిస్తే సైలెంట్గా ఉండటం, లేదా అదేం లేదు, నేను మామూలుగానే ఉన్నాను, అలాంటిది ఏమీ లేదు, కొంచెం వర్క్ ఉంది, లేదా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి దాటేసేవాళ్ళు అనమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు అనమాట. మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎందుకంటే నేను వాకవే చేస్తున్నాను కదా, ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు అనమాట. మీరు అడగంగానే సడన్గా చెప్పేసేవాళ్ళు అనమాట. లేదా అప్పటికప్పుడు సడన్గా ఆలోచన రాకపోతే సైలెంట్గా ఉండేవాళ్ళు. మీరు ఏం అడిగినా సైలెంట్గా ఉండటం. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో, లేదా మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కదా. ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే సిస్టర్ అండ్ బ్రదర్, మదర్ అండ్ ఫాదర్, అలా తీసుకోండి.
అయినా ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది. మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి మళ్ళీ రిలేషన్షిప్లో అని చెప్తున్నారనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ ఏ వయసుగా అయినా తీసుకోమని చెప్పాను కదా. కానీ మీరు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అని వాళ్ళకు కూడా ఒక అనుమానం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, హెడేక్ రావటం, పోనీ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్దామా ఒక ఛాన్స్ తీసుకొని అంటే నలుగురు 4 రకాలుగా మాటలు అంటారు. అవి నేను ఫేస్ చేయలేను. ఏదైనా నాకు ఈజీగా కావాలి, కష్టం వద్దు, ఈజీగా కావాలి. కష్టం అయితే నాకు అవసరం లేదు, ఈజీగా దొరికితే నాకు కావాలి, లేకపోతే నాకు అవసరం లేదు అనే పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఇక్కడ. 4 వైపుల నుంచి సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ పర్సన్ ఉంటే ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళు ఒకవైపు అన్మ్యారీడ్, ఒకవైపు మ్యారీడ్ వాళ్ళు అయి ఉంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ పర్సన్ కదా మీరు, కానీ వాళ్ళు కానీ మ్యారేజ్ పర్సన్ కదా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇలా ఉండలేకపోతున్నాను నేను. థర్డ్ పర్సన్ అన్న ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనిపిస్తుంది, బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామని అనిపిస్తుంది. కానీ తను స్టాప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కానివ్వండి. థర్డ్ పర్సన్ ఉన్నారు, లేదా ఇద్దరు వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరు చూస్తే పట్టించుకోవట్లేదు. మీరు ఇంతకు ముందున మీరు కూడా ఉండట్లేదన్నమాట తనతోటి, ఇంతకు ముందులాగా ప్రవర్తించట్లేదు వాళ్ళతోటి. కాల్స్ కానీ మెసేజ్ కానీ మీరు బ్లాక్ చేసేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు బ్లాక్ చేసేసి ఉండొచ్చు. మీరు రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అని చెప్తున్నారనమాట. మీరు బాధపడుతున్నారని తెలుసు వాళ్ళకి, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎంత ఎండ్ చేసేసినా సరే వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అలా సోషల్ మీడియా కాకపోతే ఇంకా ఎదురెదురుగా ఉంటే అలా, లేకపోతే ఒకే చోట పనిచేస్తుంటే అలా గమనిస్తూ ఉంటున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీ ఫేస్లో కదలికలను బట్టి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ అనేది చేసుకుంటున్నారు. మీరు ఒకవేళ బాధపడుతుంటే తనకి అర్థమవుతుంది అనమాట, మీరు ఈ రిలేషన్షిప్ గురించే బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ఎండ్ చేసేసాను ఈ రిలేషన్షిప్ని, నేను మోసం చేశాను, అబద్ధాలు చెప్పాను, ఆన్ ఆఫ్ చేశాను. ఈ రిలేషన్షిప్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆన్ ఆఫ్ చేశాను రిలేషన్షిప్ని, ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను, పూర్తిగా ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఏమీ మిగలలేదు. కానీ అలా ఉండలేకపోతున్నాను. మీరు పదే గుర్తొస్తున్నారు, మీతో మాట్లాడాలని, మళ్ళీ కాల్స్ చేయాలి కానీ, మెసేజ్ చేయాలని మళ్ళీ అని అనిపిస్తుంది వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ వర్క్ ప్లేస్లో ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో ఇంతకు ముందులా ఉండాలి అని అనిపిస్తుంది. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అని మళ్ళీ వీళ్ళకి అనిపిస్తుంది. ఇలా ఉందండి థర్డ్ ఫైల్ వాళ్ళకి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. పొద్దున మార్నింగ్ చేసిన వీడియో నేను డిలీట్ చేసేసానండి, ఇది మళ్ళీ ఫ్రెష్గా చేశాను. మీరు చూసి పూర్తిగా చూడండి, వీడియో పూర్తిగా చూసి నా కామెంట్ ద్వారా ఎంతవరకు రెజినేట్ అయ్యింది, నేను చెప్పింది కరెక్టే కాదా అనేది కూడా నాకు చెప్పండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం కూడా మీరు నాకు వాట్సాప్ నెంబరు నేను టైటిల్లో పెట్టాను, వీడియో టైటిల్ కింద పెడుతున్నాను, దానికి వాట్సాప్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం, పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాల్సి ఉంటుందండి. అండ్ యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు, అందరికీ ఒకే రకంగా ఒకేలాగా ఉండదు ప్రాబ్లం అనేది. లవ్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా వర్క్ గురించి, పని గురించి, వాటి గురించి అయినా సరే మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి ఇలా కాకుండా